యాప్స్ ఉన్నాం సార్. యాప్స్ ఏంటంటే మనం వర్క్ చేస్తాము, పేమెంట్ అవ్వట్లేదు, పేమెంట్ రీడ్ అవ్వట్లేదు అనేది ఉంటుంది సార్. రెండో పాయింట్ సార్, రెండో పాయింట్ అంటే మనకి రీసెంట్గా కొన్ని సందర్భాలు చూస్తే చాలా మంది ఎంప్లాయీస్, ఇంజనీర్స్ ఎస్పెషల్లీ కొద్దిగా టచ్లో ఉన్నారు సార్. ఎందుకంటే మన 2018-19 సంబంధించి సార్ మనకి 750 వర్క్స్ మన జిల్లాలో తీస్తే మొత్తం 40 ఏర్పాటు చేశారు సార్. అన్ని ఏరియాస్లో మనకి ఓన్లీ 5 వర్క్స్ మాత్రం డీవియేషన్ సార్. డీవియేషన్ దాంట్లో ఇదేమైనా సార్ ఆ ఎంబీస్ కొన్ని యూఎస్ ఎన్ఫోర్స్మెంట్ తీసుకెళ్ళిపోవడం, తర్వాత ఏసీబీ కొంతమంది రైట్స్ ఆప్షన్ చేయడము, ఇలాంటివి దీని మీద ఒక స్టెప్ సార్. నేను ఇంజనీర్ సూపర్ ఇంజనీర్ దీనికి అనుకున్నామంటే మాకు స్టాప్ సార్. తర్వాత ఎందుకంటే ఇది డిస్ట్రిక్ట్ ఎప్పుడు సాల్వ్ చేసుకుని వచ్చేస్తారు. అది ఒకసారి. రెండో పాయింట్ సార్, ఏజెన్సీకి సంబంధించి సార్ కొన్ని గ్రామాల్లో ఇద్దరు వస్తున్నారు సార్. నేను చేస్తాను చెప్పేసి ఎవరు చేయకుండా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది సార్. అది కూడా మనం పొలిటికల్ లెవెల్ ప్లాట్ఫామ్ మీద వెళ్తుంది సార్. కొన్ని గ్రామాలు ఏముంది సార్, ఒక పార్టీ పరంగా కొన్ని గ్రామాల్లో పార్టీ పరంగా వారు చేయడం కూడా అనుకుంటారు సార్. కొన్ని గ్రామాల్లో ఈవెన్ ఆటల దగ్గర కూడా అరేంజ్ చేస్తారు కొన్ని గ్రామాల్లో. ఇది ఒక ప్రాబ్లం సార్. తర్వాత సార్ ఈ టైంలీ పేమెంట్ అనేది తొందరగా అయితే బాగుంటుంది. మన ఉన్నారు అది ఉంటుంది సార్. దాంట్లో డబ్బులు రిలీజ్ చేయకుండా ఈ అమౌంట్స్ తీసుకెళ్ళిపోవడం, అమౌంట్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ తీసుకెళ్ళిపోవడం, దీన్ని పెద్దగా అనేది ఉందని నా అభిప్రాయం. ఎందుకంటే లాస్ట్ 2 years నేను నా అబ్జర్వేషన్ సార్. నా అబ్జర్వేషన్ ఒకటి, ఈ హ్యాపీనెస్ లెవెల్స్ కానీ మనం తొలగించగలిగితే, ఒక భరోసా కానీ ఆఫీసర్స్ కి మన ప్రజాప్రతినిధులకు మనం ఇవ్వగలిగితే సార్ ఖచ్చితంగా ఎప్పటికీ, ఎందుకంటే రిసోర్స్ మనకు హోమరీస్ ఉన్నాయి సార్, మెటీరియల్ రిసోర్స్ ఉన్నాయి సార్. ఒక ఫ్రెండ్లీ అండ్ ఫెసిలిటేటివ్ ప్లాట్ఫామ్ అనేది లేకపోతే కొద్దిగా చేయడానికి మోటివేషన్, ఎస్పెషల్లీ కరోనా టైంలో ఈ యొక్క ఫెసిలిటేషన్ అనేది కాంప్లెక్స్ లెవెల్స్ అనేది బిల్డప్ చేయగలిగితే సార్ ఖచ్చితంగా ఇట్స్ నాట్ ఆన్ ద స్మాల్ స్టేజ్, ఇట్స్ నాట్ బిగ్ ఇష్యూ సార్. డెఫినెట్లీ వీ కెన్ స్పెండ్ అమౌంట్ సార్. వెరీ బిగ్ టైం సార్. ఇట్స్ మై ఒపీనియన్. I think it's not a big issue. పేమెంట్ శాంక్షన్ అనేది ఫీల్డ్ నిజంగా లేట్ అవుతుందా, పని చేయక లేట్ అవుతుందా అంటే అది నిజంగా చెప్పాలి. జూన్ 23 పేమెంట్ ఇక్కడ మనకి ఫీజు మంత్లీ ఎలా ఉంటుందంటే ఫైనాన్షియల్ కౌంట్ కాదు సార్, అర్బన్ కాదు సార్, రూరల్ 5 lakhs 6 lakhs ఎంబీర్ ఉంటుంది సార్. అది పెడుతున్నాడు, పెట్టి స్లాబ్ వేసిన సార్ పేమెంట్ రాకపోతే అలాగే ఆగిపోతుంది. తర్వాత మనం ఉన్న 3 కాంపోనెంట్ ఒకటి ఇస్తాం సార్. అంటే మన సచివాలయాల మీద ప్రెస్ చేస్తాం సార్. సచివాలయాలు బాగా తీసుకుని స్లాబ్ వేస్తాం సార్ చాలా వరకు. ఈ గల్లెక్కలు 5 గంటలు ఇప్పుడు సైకిల్ లేదు సార్ చాలా వరకు. వాటి సార్ కాన్సన్ట్రేట్ చేయలేదు. కానీ వాడు ఏంటి అది చేసేది చేస్తానంటే సార్ మేము అది పేమెంట్ అవ్వకపోవడం ఇది అయిపోయి మనకి శాండ్ కూడా చాలా ఇబ్బంది పడ్డాం సార్. శాండ్ రాలేదు, సిమెంట్ కూడా ఇప్పుడు ఈ నెలలో రాలేదు సార్. శాండ్ సిమెంట్ మనం ఇచ్చి ఎంత ఫెసిలిటేట్ చేసి ఈ రోజు చేస్తే ఈ రోజు తేలి కూడా వచ్చాము. అయినా పేమెంట్ అనేది ఏంటంటే మనకి 15 రోజులకు ఒకసారి పేమెంట్ ఇస్తే October 31 మనం కంప్లీట్ చేస్తుంది పేమెంట్ అప్డేషన్. తర్వాత అయితే డిపార్ట్మెంట్ అంటే తర్వాత సార్ చెప్పింది ఏంటంటే లాస్ట్ మినిట్ లో మనం మార్చ్ లో చేసేటప్పుడు ఏమవుతుంది సార్, మనం స్టూడెంట్ వస్తుంది స్టూడెంట్ లేకుండా హడావుడి చేసి అంటే రోజుకి ఇన్ని కిలోమీటర్ చేయాలి, రోజు చేయాలి, డే నెట్ చేయాలనేసరికి మనం చేస్తున్నాం సార్. చేసేటప్పుడు ఒకే రోజు 5 మూడులో అయ్యేసరికి అది ఏమి ఉంటారు ఇంజనీరింగ్ ఇచ్చేటప్పుడు అవుతున్న వర్కుల మీద తర్వాత ప్రాజెక్ట్ ఉంటారు. అప్పుడు బాగోలేదని వాళ్ళ మీద ఛార్జెస్ వచ్చేసరికి మేము ఎందుకు రిస్క్ తీసుకోవాలని డిపార్ట్మెంట్ లో వస్తారు కదా సార్ ఒక దానికి. అదే మనం ఉన్నది ఇప్పుడు ముందు రోజుగా చేస్తున్నాం అనుకో సార్, మనకు ఈ టైం కానీ జరుగుతుందంటే హ్యాపీ చేసుకుంటాం సార్. ఇప్పుడు కూడా పేమెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఖచ్చితంగా 15 రోజులు పేమెంట్ ఇస్తే మనం మొత్తం గ్రౌండ్ చేసి పేమెంట్స్ విధానం సార్. ఇప్పుడు ఎవరైతే మన ఈఏ గారు విలేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీకే కన్స్ట్రక్షన్ అవుతుందో దానికి కాస్ట్ పేజ్ ఉంటుంది సార్. కాస్ట్ 1, కాస్ట్ 2, కాస్ట్ 3 అంటే ఫౌండేషన్, తర్వాత ఫౌండేషన్ 3 వాళ్ళు ఇవన్నీ కాస్ట్ పేజ్ ఉంది సార్. ఈ కాస్ట్ పేజ్ అనేది ఎంత రికార్డ్ చేసి ఎఫ్యూ అనేది కన్సర్న్ డీసీసీ ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ టెక్కల్ సార్, ఆ టెక్కల్ డీసీసీ ద్వారా ఎఫ్యూ అప్లోడ్ చేస్తారు. వారి యొక్క డీసీసీలో అప్లోడ్ చేస్తారు. ఆ ఎఫ్యూ ఏది ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీకి 10 lakhs ఆయన డీసీసీ అప్లోడ్ చేసేప్పుడు అది పూర్తిగా సెంట్రల్ మన మెదగా స్టేట్ లెవెల్ సర్వే చెప్తుంది. స్టేట్ లెవెల్ సర్వే మీరు ఒకసారి మాస్క్ తీయండి సార్. మనకి అది స్టేట్ ఇక్కడ డీసీసీ ఎవరైతే పిఆర్ఈ గారు ఉన్నారో ఎక్కడి వారు ఎఫ్టీఓ ఆ 10 lakhs సంబంధించి ఎఫ్టీఓ అప్లోడ్ చేసినప్పుడు దట్ విల్ గో టు కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ ఎన్ఆర్ఈ సర్వర్ సార్.
అక్కడ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ గారు దాన్ని వెరిఫై చేసి ఆయన ఓకే అయిన తర్వాత ఇట్ విల్ గో టు ద కమిషన్ రూరల్ డెవలప్మెంట్స్. కమిషన్ రూరల్ ఒకేసారి ఎవరైతే సిఎఫ్ఓ గారు రికమెండ్ చేసే యాక్టివ్స్ అన్ని టోటల్ గా పుష్ చేస్తే దట్ విల్ గో టు ద సిఎఫ్ఎంఎస్ సార్, కాంప్రిహెన్సివ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సిఎఫ్ఎంఎస్ ఉంది సార్. సిఎఫ్ఎంఎస్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే లిటిల్ ఎంటైటిల్మెంట్ ఉంటుందో ఆ అమౌంట్ నేరుగా మన కమిషన్ అకౌంట్ తీసేస్తారు సార్, డైరెక్ట్ సిఎఫ్ఎంఎస్ అకౌంట్ వెళ్తుంది. ఆ సిఎఫ్ఎంఎస్ అకౌంట్ లో ప్రయారిటీ బేస్ మీద ఏ డిపార్ట్మెంట్ ఏది ఇవ్వాలి అనేది అక్కడ వారు ఫైనాన్షియల్ సెక్రటరీ గారు డిసిషన్ తీసుకుని అది కృషి చేస్తారు సార్. అది సార్ గ్రామ పంచాయతీ అకౌంట్ అమౌంట్ డిపాజిట్ అయిన తర్వాత అందులో 5% పార్ట్ ఆఫ్ ది టోటల్ ఎక్స్పెండిచర్ విల్ బి విత్ ఫర్ ద సోషలైజ్డ్ పర్పస్ అండ్ 5% ఆఫ్ ది టోటల్ ఎక్స్పెండిచర్ ఫర్ ద క్వాలిటీ కంట్రోల్ సార్. సో ఈ 10% విత్హెల్డ్ చేసి ఆ గ్రామ పంచాయతీ నుంచి రిమైనింగ్ అమౌంట్ అనేది కన్సల్ట్ ఏజెన్సీ ఎవరైతే మీరు కన్సల్ట్ ఏఈ గారు ఎంపీతో రికార్డ్ చేసి ఏజెన్సీ చెప్పారో వారికి అమౌంట్ రిలీజ్ చేస్తారు సార్. రిమైనింగ్ 10% సోషల్ కంప్లీట్ అయిన తర్వాత 5% రిమూవ్ చేస్తారు సార్. 5% క్వాలిటీ కంట్రోల్ సర్టిఫై చేసిన తర్వాత అది రిమైనింగ్ 5% గ్రామ పంచాయతీ కన్సల్ట్ ఏజెన్సీస్కి వెళ్తుంది సార్. ఇది ప్రాసెస్ సార్. సో ప్రాజెక్ట్ డైరెక్టర్ ఐటీఎఫ్ఓ గారు టోటల్గా 7 మండల్స్ కి సాల్వ్ మొత్తం శాంక్షన్స్ అన్ని చూస్తాం సార్. మిగతా 31 మండల్స్ సంబంధించి పెయిన్ ఏరియా సంబంధించి మేము శాంక్షన్ త్రూ కలెక్టర్ గారు కూడా ఇస్తాం సార్. శాంక్షన్ వరకు రెస్పాన్సిబిలిటీ సార్. పేమెంట్ అనేది సార్ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ వాళ్ళు కూడా ఉంది సార్. ఇది సార్ యాక్చువల్ ఉన్న ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ది పేమెంట్ సిస్టమ్. చార్జెస్ ఫైండింగ్ అంటే మనకి అల్టిమేట్లీ మేజర్ ఛాలెంజ్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ బిల్. మనకి ఇప్పుడు ఏంటంటే మనం పడటం లేదు. ఈ బిల్స్ అయితే ఎక్కడ గవర్నమెంట్ ఏం చేయడం లేదు వాస్తవం. ఎన్ఆర్జీస్ ఫండ్లో స్టార్టింగ్ నుంచి మనం మాట్లాడుతున్నాం. శాంక్షనింగ్ కలెక్టర్ గారు శాంక్షన్ ఇచ్చారు. మనం నెక్స్ట్ ఫేజ్ లోకి వచ్చేటప్పటికి సైట్స్ ఒకటి ఆ బిల్డింగ్స్ కానీ ఎవరైనా సైట్స్ అని ఒకటి మనం ఐడెంటిఫై చేసుకోవాలి. కొన్ని చోట్ల ఇప్పటికి కూడా కొన్ని చోట్ల సైట్స్ కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిన సైట్స్ వల్ల కూడా కొన్ని చోట్ల మనం కొన్ని బిల్డింగ్స్ మనం ఈవెన్ దో మనకి ఏజెన్సీ ఉన్నప్పటికీ కూడా సైట్స్ లేనందువల్ల మనం స్టార్ట్ చేయలేము. తర్వాత రెండవది ఏంటంటే రెండో స్టెప్ వచ్చేటప్పటికి పర్సన్స్ మనకి ఇంట్రెస్ట్మెంట్ పర్సన్స్ ఎవరైనా విలేజ్ లెవెల్లో మీ ద్వారా కన్సల్ట్ అక్కడ ఉన్నటువంటి విద్యార్థి ద్వారా వాళ్ళని ఐడెంటిఫికేషన్ తీసుకొని మనం స్టార్ట్ చేయాలి. అది గ్రామ సచివాలయం ఇది ఇప్పుడు ఇంత అమౌంట్ ఒక ఎస్టిమేట్ పంచాయతీరాజ్లో కూడా మనం చేయలేదు. జనరల్ గా మన అంగన్వాడీ బిల్డింగ్స్ వచ్చేటప్పటికి 7.5 lakhs వరకు మనం లోగడ తీసుకున్నాం సార్. తర్వాత గ్రామ పంచాయతీ బిల్డింగ్ గోల్డ్ టైప్ ఆఫ్ గ్రామ పంచాయతీ బిల్డింగ్ లో ఒక 13 lakhs ఎస్టిమేట్ కాదు, మ్యాక్సిమం ఎస్టిమేట్ కాదు సార్. తర్వాత ఒక మండల్ లెవెల్లో ఒకటి ఎంఎంఎస్ బిల్డింగ్ 32 lakhs ఉంది సార్ లోగడ. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకే విలేజ్ లో నియర్లీ 3 బిల్డింగ్స్ కలిపి నియర్లీ 80 lakhs వర్త్ ఆఫ్ ఎస్టిమేట్ ఉంది సార్. అంటే మనమేమవుతుందంటే ఆ విలేజ్ లో చేసే పర్సన్స్ ముగ్గురు అంతకంటే ఎక్కువ మెంబర్స్ ఉంటే మనం ప్లస్ అంగన్వాడీ బిల్డింగ్ కూడా ఒకటి ఉంటుంది కాబట్టి 4 బిల్డింగ్స్ అవుతాయి సార్. ఇంకా అడిషనల్ గా సిసి రోడ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది మనం ఏజెన్సీని విలేజ్ లెవెల్లో మనం ఐడెంటిఫై చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క బిల్డింగ్ అప్పచెప్పి మనం చేయించగలిగితే కొద్దిగా ఫాస్ట్ గా మనం మూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ఇంట్రెస్ట్మెంట్ కూడా మనం ఇమీడియట్ గా మనం ఎప్పుడైతే మన శాంక్షన్ అయిన వెంటనే ఇంట్రెస్ట్మెంట్ అనేది మనం ఇమీడియట్ గా చేయగలిగితే వాళ్ళకి వెంటనే వాళ్ళు స్టార్ట్ చేసి మినిమం ఒక 10 లక్షల రూపాయలు వాల్యూ చేసేటప్పటికి కూడా మనకి చాలా వరకు మ్యాక్సిమం ఎక్స్పెండిచర్ అవుతుంది. ఒక్కొక్క పర్సన్ 10 లక్షలు చేసి ఒక నెల అట్లా పేమెంట్స్ అయినా కూడా మన ఎక్స్పెండిచర్ అయింది. మనం ఏంటంటే ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ పర్సన్స్ ని ఒక సింగిల్ పర్సన్ లేకపోతే ఇద్దరు పర్సన్స్ ఐడెంటిఫై చేసిన వీళ్ళు ఏమవుతుందంటే గ్రామ సచివాలయం స్టార్ట్ చేసినప్పుడు అదే అతను మళ్ళా ఆ బిల్డింగ్ మేము స్టార్ట్ చేయమని అడిగినప్పుడు ఇది ఆర్బీకే కానీ లేకపోతే వైఎస్ఆర్ బిల్డింగ్ కానీ స్టార్ట్ చేయమన్నప్పుడు అంటే మేము ఇంత పెట్టుబడి మేము పెట్టలేమంటే అందువల్ల త్వరగా పనులు మొదలు పెట్టకపోవడానికి వాళ్ళు ముందుకు రాకపోవడానికి కూడా అది కూడా ప్రధాన కారణం సార్. రెండవది ఏంటంటే ఈ పేమెంట్స్ శాండ్ కూడా కొన్ని చోట్ల అప్పుడప్పుడు మనకి రివర్ లో వాటర్ రావడం, మనకి శాండ్ అవైలబిలిటీ సరిగా లేకపోవడం అది కూడా ఒక్కొక్కసారి ప్రాబ్లం వస్తుంది సార్. ఈ మనకి రికార్డు ఇచ్చాపురం కాన్స్టిట్యున్సీ లో
అక్కడ మనకి మహేంద్ర తనయ ఇది బహుదా రివర్ నుంచి అదే సార్. మహేంద్ర తనయ బహుదా రివర్ నుంచి మనకు జనరల్ గా మనం తీసుకుంటున్నాం సార్. ఓన్లీ మనకు మిగతా అదర్ కాన్స్టిట్యూన్సీస్ వచ్చేటప్పటికి ఈ పలాస కానీ టెక్కల్ కానీ ఈ 2 కాన్స్టిట్యూన్సీస్ లో మనం అక్కడ మున్సిపాల్ నుంచి మనకు శాండ్ మనం ప్రొక్యూర్ చేస్తాం. ఈ ఓన్లీ ఇచ్చాపురం కాన్స్టిట్యూన్సీ అక్కడి నుంచి తీసుకుంటాం సార్. ఇటీవల కొంచెం ఇచ్చాపురం కాన్స్టిట్యూన్సీ ఈ శాండ్ ప్రొక్యూర్మెంట్ లో కొద్దిగా ప్రాబ్లం ఎన్జిపురం ఇట్లాంటి కొన్ని టీచర్స్ క్లోజ్ చేసుకోవడం వల్ల కూడా మనకి ప్రాబ్లం అయింది సార్. అక్కడ శాండ్ కూడా మనకి మేజర్ ప్రాబ్లం అయిన వల్ల కొన్ని పనులు ముందుకు వెళ్ళడానికి కూడా కొంచెం ప్రాబ్లం వచ్చింది సార్. రెండవది ఏంటంటే ఈ శాండ్ ఒకటి మనం శాండ్ మనకి సిమెంట్ వచ్చేటప్పుడు మనం ఇండియట్ చేస్తాం. సిమెంట్ కూడా మనం కాంట్రాక్టర్ మనం సప్లై చేస్తాం. అదే మన విలేజ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి గవర్నమెంట్ ద్వారా మనం ఇస్తున్నాం సార్. ఇటీవల స్టీల్ కూడా గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తుంది. అది కొంత స్టీల్ కూడా ఇవ్వాలని ఉద్దేశం కానీ దట్ నాట్ మెటీరియలైజ్ సార్. సిమెంట్ మెటీరియలైజ్ అనేది అది మట్టికి ఎవరైతే కాంట్రాక్టర్ అతను చేస్తున్నాడో ఏజెన్సీ చేస్తున్నాడో అతనే కొనుక్కున్నాడు సార్. ఈ సిమెంట్ వచ్చేటప్పటికి ఏమైందంటే మొన్నటి లాస్ట్ 2 months వరకు బాగానే వచ్చింది సార్ సిమెంట్. వాళ్ళకి ఏంటంటే ఈ పేమెంట్స్ కొంచెం గవర్నమెంట్ లెవెల్లో ఆ పేమెంట్స్ ఇవ్వలేదు. కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్ ఇవ్వకపోయినందువల్ల వాళ్ళు సిమెంట్ మనకి సప్లై చేయలేదు. 2 నెలల నుంచి మనకి సిమెంట్ ఆగిపోయింది. మేము ఆల్రెడీ వాళ్ళకి కంపెనీ వాళ్ళకి అడిగినప్పుడు మాకు కొంచెం డ్యూస్ ఉన్నాయని మేము అది గవర్నమెంట్ కి క్లియర్ అయిన తర్వాత మేము ఇస్తాము. మేము హైయర్ అథారిటీస్ కూడా మేము చెప్పడం ఇస్తాం. మీన్ శాండ్ ఇష్యూ సార్తో మాట్లాడుతాం. ఏడి గారు అలా కదా మాట్లాడిన తర్వాత మీరు అడుగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ మనకి పలాస ఏరియాలో అన్ని థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్ ఉన్నాయి సార్. యాక్చువల్ గా థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్ కి గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చింది సార్. ఇక్కడ స్టాండ్ గవర్నమెంట్ ఆర్ఆర్ వర్క్స్ కి ఇళ్ళకి అన్నిటికీ ఫ్రీ సార్. అదేంటంటే మనం ఆన్లైన్ లో బుక్ చేసుకొని గ్రామ సచివాలయం ఫ్రీ ఇండివిజువల్ హౌసెస్ కి సార్ విత్ ఇన్ ది రేంజ్ ఆఫ్ 5 kilometers మొదటి కాస్ట్ ఫ్రీ సార్. గవర్నమెంట్ ఆర్ఆర్ ప్యాకేజెస్ ప్యాకేజెస్ కి ఫ్రీ సార్. మిగిలిన వాటికి స్పెషల్ గైడ్ లైన్స్ అయితే ఏది ఇవ్వలేదు సార్. ట్రాక్టర్స్ కి ఏమో 20 kilometers రేడియస్ ఇచ్చారు సార్. ఈ చుట్టుపక్కల గడ్డల్లో కానీ థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్ లో కానీ 4th and 5th ఆర్డర్ మాత్రం పేమెంట్ జరగాలి త్రూ ఏపీఎండిసి జరుగుతుంది. మిగిలిన ఈ చుట్టుపక్కల అంతా 4th and 5th ఆర్డర్ స్ట్రీమ్స్ లేదు సార్. మనకు ఉన్నాయి 4th ఆర్డర్ స్ట్రీమ్స్ నాగావళి అండ్ వంశధార. మిగిలినవన్నీ లెస్ దాన్ థర్డ్ ఆర్డర్ సార్. థర్డ్ ఆర్డర్ అండ్ బిలో ది థర్డ్ ఆర్డర్ సార్. ఇక్కడంతా మనకి ఫ్రీ యాక్చువల్ గా అయితే. దానికి ఏంటంటే వార్డ్ సెక్రటరియట్ కి అప్లై చేసుకోవాలి. వార్డ్ సెక్రటరియట్ వాళ్ళేమో ఆన్లైన్ లో బిల్లు తీసి ఇస్తారు సార్. అంటే ఆధార్ కార్డును దానికి సంబంధించిన డాక్యుమెంట్ ప్రూఫ్ ను ఎనెక్సర్ 1 లో అప్లై చేయాలి. ఎనెక్సర్ 1 లో అప్లై చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసి అది జెన్యూన్ అనుకుంటే ఎనెక్సర్ 2 లో రిలీజ్ చేస్తారు సార్. ఆన్లైన్ లో బిల్ వస్తుంది అది సార్. ఇప్పుడు ఐ హ్యాడ్ 2 doubts అండి సార్. మాకు పలాస ఇచ్చాపురం నియోజకవర్గానికి 2 రివర్స్ ఉన్నాయి. ఒకటి మహేంద్ర తనయ, అటువైపు బాబుదారి సార్. బాబుదారి ఎవరంటే ప్యూర్లీ ఇచ్చాపురం కాన్స్టిట్యూన్సీ. మహేంద్ర తనయ 2 వైపులా ఉంటారు. ఈ రివర్ కవతల సోంపేట కాన్స్టిట్యూన్సీ, రివర్ కవతల మన్సా కాన్స్టిట్యూన్సీ. మాకు మన్సా దట్ వాట్ ఈస్ దట్ మహేంద్ర తనయ రివర్ నుంచి మన్సా మండలం మొత్తం విదిన్ 20 kilometers రేంజ్ లో ఉంటుంది. అండ్ సమ్ పార్ట్ ఆఫ్ వజర్పత్తూర్ మండలం అండ్ సమ్ పార్ట్ ఆఫ్ పలాస మండలం కూడా విదిన్ ది 20 kilometers రేడియస్ వస్తుంది. ఇప్పుడు మా 3 మండలాలకి కూడా హౌసింగ్ పర్పస్ కి ఓకే మాకు ఫ్రీగా ఇవ్వాలి. సో వీ హ్యాడ్ 3 MPDOs హియర్. అండ్ అలాగే బోత్ బాబుదా అండ్ దీని నుంచి ఎంటైర్ కాన్స్టిట్యూన్సీ ఇచ్చాపురం కూడాను బాబుదా నుంచి తీసుకుంటే అటు నుంచి అనేది 20 kilometers రేడియస్, స్ప్లిట్ నుంచి తీసుకున్న 20 kilometers రేడియస్. అంటే ఎలా తీసుకున్నా ఈ 2 నియోజకవర్గాలకి హౌసింగ్ పర్పస్ ఫ్రీగా ఇస్తున్నారు. సో దిస్ ఇస్ ది ఐడియా. 1 సెక్రటరీ వర్క్స్ కానీ శాండ్ సప్లై అనేది చాలా ఇబ్బంది అవుతుంది. ఈ 2 ఇష్యూస్ ఇప్పుడు మీకు ఇచ్చాపురం ఎంపీడీ వస్తున్నారు బాబు, ఇక్కడ సోంపేట ఎంపీడీ ఉన్నారు. ఎస్, ఎవరైనా డౌట్ అరైజ్ చేస్తే రైట్. తిరుమలరావు
రైట్. అందస నాడు నేడును మనం చేసుకున్నప్పుడు ఇప్పుడు మినిస్టర్ సార్ అయితే ఏదైతే చెప్పారో దట్ బికమ్స్ ఎ బిగ్ ప్రాబ్లం. మనకి ఇక్కడ 29 సచివాలయాలకు గాను 2 సచివాలయాలకు మాత్రమే దే ఆర్ ఏబుల్ టు బుక్ శాండ్. సో మిగతా వాళ్ళకి ఏమైనా ఎర్రర్ వస్తుందంటే స్ట్రీమ్ లైన్ ఇస్ నాట్ అసైన్డ్ అనేది ఒకటి ఎర్రర్ వస్తుంది. లైక్ 27 వాటికి అదే ప్రాబ్లం వస్తుంది. దెన్ ద సొల్యూషన్ ఏమన్నా అడుగుతున్నామంటే ఈ 2 సచివాలయాలు సిరిపురం గోవాపురం తప్ప మిగతా ఏమి అసైన్ కాలేదు. సిరిపురం దట్ ఈస్ నాట్ రిజాల్వ్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి వీళ్ళు ఎప్పుడైతే శాండ్ ప్రాబ్లం వచ్చిందో 3rd ఆర్డర్ స్ట్రీమ్స్ కానీ 4th and 5th నుంచి లోకల్ వాళ్ళు ట్రాక్టర్ తెచ్చుకున్నప్పుడు ఎస్ఐ గారు తీసుకెళ్లి ఆ వెహికల్స్ లోపల పెట్టున్నారు. దట్ ఈస్ ద సెకండ్ ఇష్యూ. సో మనము ఈ 2 ఇష్యూస్ చేయకపోతే మాత్రం నాడు నేడు విల్ బికమ్ ఏ బిగ్ ప్రాబ్లమ్ హియర్. సో నా పోలీస్ దగ్గర నుంచి ఆ వెహికల్ తీసుకురావడానికి అగైన్ దే వర్క్ ఫర్ సో మచ్ టైమ్ ఆల్సో. దట్ ఈస్ ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. The idea of calling the police also is same. We had Sompeta CI, Ichapuram CI, Palasa Kasipuk Incharge CI, and Nandigam CI for the purpose of Vajraputur. So, clear-cut instructions, guidelines, and all the MPDOs are there. ఇది నాకు రిజర్వ్ అవ్వాలి. ఇప్పుడు ఈ విలేజెస్ అన్ని గ్రామ సెక్రటేరియట్స్ అన్ని ఆన్లైన్ లో చేయాలి సార్. మనకి ఇచ్చాపురం ఏంటి కీర్తిపురము ఆన్లైన్ లో అసైన్ ఉన్నాయి సార్. తర్వాత మందసాలో భోగాపురం సిరిపురము ఎస్ఐన్ ఉన్నాయి సార్. ఏది తాళగిరి కూడా ఎస్ఐన్ ఉన్నాయి. మిగిలినవి కూడా మనం ఆన్లైన్ లో అసైన్ చేసుకుంటే అంటే ఏడి అది ఎప్పుడు అవుతాయి. దట్ మీన్స్ హూ హ్యాస్ టు డూ ఇట్. మన డిస్ట్రిక్ట్ లెవెల్ లో అవుతుందా? ఇట్స్ నాట్ మీకు చిన్న ప్రాబ్లం గా ఉంది, యువర్ బిగ్ ప్రాబ్లం. ఇప్పుడు హెచ్ఎం చేతులు ఎత్తుకున్నాడు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ చేతులు ఎత్తుకున్నాడు, ఏఈ చేతులు ఎత్తుకున్నాడు. మరి కలెక్టర్ గారు రివ్యూ చేసినప్పుడు వి కాంట్ సే దట్ తీసుకురావట్లేదు అంటే చేసేసరికి ఫోన్ చేశాను. ఇది 1 day లో అసైన్ చేయాలి. ఐ వాంట్ దిస్ టు బి టునైట్. అది అయిపోతేనే నాట్ ఓన్లీ అవర్ మందసా మండల్, ఎంటైర్ కాన్స్టిట్యూయన్స్ అండ్ ఆల్సో ఫర్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ ఆల్సో. ఆ లిస్ట్ ఇస్తే ఏ గ్రామ సచివాలయం సింపుల్ కదా ఆన్సర్. అన్ని సెక్రటరీ అసైన్ చేయాల్సిందే కదా. వై వన్ థింగ్. 2 కాన్స్టిట్యున్సీస్ లో ఉన్న ఈ 8 మండలాలకు మీరు అసైన్ చేసేయడమే టోటల్. బికాస్ మాకున్న 3rd ఆర్డర్ స్ట్రీమ్స్ లో ఎంటైర్ దిస్ కాన్స్టిట్యున్సీ అండ్ ఎంటైర్ ఇచ్చాపురం రెండింటికి కూడా సప్లై జరగాలి. ఇచ్చాపురం అంటే మందసా సార్, ఇచ్చాపురం అంటే పలాస. ఇచ్చాపురం అంటే ఇప్పుడు మీరు చెప్పిన కొలిగాం, పాయదారి, కీర్తిపురం అది ఇప్పుడు మీరు చెప్పిన ఆర్హెచ్ఎస్ లో కూడా ఇప్పుడు శాండ్ అవైలబిలిటీ లేదు. అక్కడ నుంచి కూడా మాకు శాండ్ దొరకట్లేదు. అక్కడ నుంచి కూడా కనీసం ఒక లోడ్ శాండ్ కూడా పట్టుకెళ్లే పరిస్థితి లేదు. దానికి కూడా పర్మిషన్స్ లేదు. ఏ సెక్రటేరియట్ కి ఇవ్వలేదు. ఇప్పుడు మీరు చెప్పిన దానికి కూడా ఇవ్వలేదు. ఉన్నాయండి ఆన్లైన్ లో ఆన్లైన్ లో ఉన్నాయి కానీ అక్కడ అవ్వట్లేదు. మీరు కావాలంటే యూ కెన్ ఈవెన్ ఎంక్వైరీ విత్ టెక్నికల్ పర్సన్. ఏం పేరేంట మీ పేరు? ఐ థింక్ విశ్వేశ్వర. Yes, and JC sir also given your number. All the concerned inspectors. ఏడి గారు ఇది మాత్రం జరగలేదంటే మాత్రం ఉగ్ర రూపం చూస్తాను. అది దీనికోసం నేను 2 నెలల నుంచి నేను పడుతున్నాను. డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అధికారులకి చెప్తూనే ఉన్నాం, రిజర్వ్ అవడం లేదు. విత్ విచ్ ద పీఓ ఆల్సో వెరీ పర్టికులర్ సార్. ఎటువంటి వెహికల్స్ అసలు ముట్టుకోకూడదు. ఇఫ్ దే గెట్ క్లారిటీ, సో దెన్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విల్ గెట్ సాల్వ్డ్. బికాస్ ఇల్లీగల్ ఏంటి, లీగల్ ఏంటి. ఇప్పుడు ఫ్రీ శాండ్ విత్ ట్రాక్టర్స్ అనే దగ్గర వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాట్ టు సీజ్ అనేది. We need to give the clarity for that. You are the better person to give. And సార్ చెప్పింది కనుక ఆ హౌసింగ్ ఫ్రీగా వెళ్ళాలి లేదా సాఫ్ గా వెళ్ళాలి అంటే మాత్రం దిస్ క్లారిటీ విల్ బి గుడ్. ఎవరైనా సరే పెట్టుకున్న తర్వాత ఆ గ్రామ సెక్రటేరియట్ వార్డ్ సెక్రటేరియట్ అది వెరిఫై చేసి విత్ ఇన్ 24 hours లో బిల్లు జనరేట్ చేసి ఇస్తాడు. ఆ బిల్లుతో ఉన్న వెహికల్స్ ను మాత్రం పట్టుకోకూడదు. వితౌట్ హౌసింగ్ ఫ్రీ అయినా సరే అది బిల్లు జనరేట్ అవుతుంది సార్. మామూలుగా అందులో జీరో రూపీస్ తో బిల్లు జనరేట్ అవుతుంది సార్. ఏదైనా సరే బిల్లుతో ఏపీఎండిసి వాళ్ళతో ఎంబ్లంతో వచ్చిన బిల్లుతో జనరేట్ అయిన ఏ వెహికల్ ని కూడా పట్టుకోవడానికి కుదరదు. మిగిలిన ఏ వెహికల్ అయినా సరే లీగల్ ట్రాన్స్పోర్టేషన్ కింద వస్తుంది. ఎవరైనా సరే ఇళ్ల బండ్లు అయినా సరే ట్రాక్టర్లు అయినా సరే ఎవరైనా సరే వార్డ్ సెక్రటేరియట్ కి వెళ్ళాలి, అప్లై చేసుకోవాలి. ఎన్ఎక్సర్ 1 లో వాళ్ళు వెరిఫై చేసి విత్ ఇన్ 24 hours లో డిస్పోజ్ చేస్తారు. ఆ డిస్పోజ్ చేసే బిల్లు ఆన్లైన్ లో జనరేట్ అవుతుంది. దాంతో ఉన్న వెహికల్ ఏ వెహికల్ ని కూడా పట్టుకోవడానికి లేదు. So at least voice conference with all the concerned secretariats.
అందరు సెక్రటరీలకి ఎంపీడీఓలు కాన్ఫరెన్స్ తీసుకుంటారు. మీరు ఐ థింక్ ఒక ఆడియో కాన్ఫరెన్స్ మీరు పెట్టుకొని సెక్రటరీస్ కి మీరు డైరెక్ట్ గా మీరు చెప్పాలి, బాబు ఇది పద్ధతి, మీరు గ్రామాల్లో విరివిగా దీన్ని ప్రచారం చేయాలా. ఉచితంగా ఇల్లు కట్టుకోవడానికి శాండ్ ఇస్తున్నాము, ఇల్లు కట్టుకోవడం కాకుండా ఇంకేదైనా పర్పస్ అంటే డబ్బులకు మనం శాండ్ ఇస్తున్నాము. ఏదైనా కానీ సెక్రటేరియట్ లో అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆ సెక్రటేరియట్ లో వాడికి బిల్లు జనరేట్ అవ్వడం లేదు, అసైన్ అవ్వడం లేదు చూపిస్తుంది. కాబట్టి దాని మాన్యువల్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఇక్కడ మాకు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ కన్సర్న్ సెక్రటరీస్ కి క్లియర్ గా విత్ ద గైడెన్స్ ఆఫ్ ఎంపీడీఓస్ మీరు ఇస్తే ఎవడైనా సెక్రటేరియట్ కి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటాడు. 24 hours లో ఈదర్ ఫ్రీ ఆర్ పెయిడ్ ఏదో ఒక ఇన్వాయిస్ ఈదర్ కంప్యూటరైజ్ ఆర్ మాన్యువల్ ఒకటి జనరేట్ చేస్తారు. విత్ దట్ స్మూత్ సప్లై ఆఫ్ శాండ్ ఇస్ పాసిబుల్. ఒకటి వన్స్ యూ అచీవ్ స్మూత్ సప్లై ఆఫ్ శాండ్, ఆ తర్వాత ఈ రోజు ఉదయం తీసుకుని బిల్లుతో సాయంత్రం మళ్ళీ తెచ్చుకుంటాడు. ఒకటి 3 సార్లు తెచ్చేసుకుంటాడు ట్రాక్టర్ వాడాడు, అది తెలివితేటలతో. సో దానికి మీరు ఏంటంటే ఏ టైం ట్రాక్టర్ ఎత్తున్నాడు ఏంటన్నది టైమింగ్ వేయటం, ఇంకోటి వెళ్ళే పాస్ లాంటిది వచ్చే పాస్ లాంటిది ఇలాంటివి దానికి మీరు ఎడిషనల్ చెక్స్ అండ్ గేట్స్ మీరు పెట్టుకోండి. అది మీరు సెల్ఫ్ మీరు చెప్పాలి. ఆ బిల్లు మీద టైం ఏమైనా ఉంది సార్? ఆ బిల్లు మీద టైము డేట్ వేయాలి సార్. ఏపీఎండిసి జనరేట్ చేసిన బిల్లు మీద టైము డేట్ వేయబడుతుంది. సో ఐ థింక్ ఎంపీడీఓస్ కి కన్విన్సింగ్ గానే ఉందా బాబు? ఈ రోజు మనసా, వజకొత్తూరు, పలాస ఈ 7 మండలాలు మొత్తం హౌసింగ్ మాత్రం ఖచ్చితంగా ఫ్రీగా సప్లై జరగాలి. ఇది పాయింట్. రెండోది ఇక్కడ మాకు ఇక్కడ ఒక శాండ్ స్టాక్ పాయింట్ పెట్టారండి. ఇప్పుడు ఆ శాండ్ మా నియోజకవర్గం ఎక్కడ కొనుక్కుంటారంటే ఎందుకు ఇవ్వరు? అది ఆన్లైన్ ఏపీఎండిసి బుకింగ్ సార్. ఎవరైనా ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు సార్. ఏపీఎండిసి బుక్ చేసుకుంటే వాళ్ళకి ఇస్తాం అంతే సార్. అని ఇప్పుడు అలా కాకుండా నేరుగా అక్కడికి వెళ్ళి బుక్ చేసుకునేటటువంటి ఫెసిలిటీ కానీ మీరు కల్పిస్తే సగం ఇష్యూ రిజర్వ్ అయిపోతుంది. అది ప్రొవిజన్ లేదు సార్, అది గవర్నమెంట్ డిసిషన్ సార్. ఆన్లైన్ బుకింగ్ సార్. పోనీ ఆన్లైన్ లో వర్క్ ఈ కాన్షియన్స్ రోడ్ ఇచ్చాపురం రోడ్ బుక్ చేసుకున్నప్పుడు నాకు పలానా శాండ్ రీచ్ నుంచి నాకు ఇసుక ఇవ్వండి అన్నటువంటిది పెట్టుకున్నా నాకు సగం ఇష్యూ రిజర్వ్. ఆ ప్రొవిజన్ ఉంది సార్. ఆ ప్రొవిజన్ అది కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ వేరే దగ్గర బుక్ చేసుకుని ఇంకో దగ్గర మార్చమన్నా ఆ డీడీ మారుస్తున్నారు సార్. ఆ ప్రొవిజన్ కూడా మీరు ఆడియో కాన్ఫరెన్స్ మీరు పెట్టుకుంటున్నారు విత్ ఆల్ వార్డ్ సెక్రటరీస్ తో. ఈ 2 నియోజకవర్గాలు ఇంచుమించుగా ఎన్ని ఉంటాయి, ఎంతమంది ఉంటారు? చేయాలి సార్. మన 7 మండలాలు చేస్తారంటున్నారు. 7 మండలాలు 7 పంచాయతీ కూడా లేదు సార్. ఇది చేస్తారంటున్నాను. ఈశ్వరరావు గారు ఎంపీడీఓ గారు మదర్సా ఎంపీడీఓ గారు ఎప్పుడు చెప్పారు ఈ ప్రాబ్లం ఏడీ గారితో మాట్లాడారు. ఆయనతో కూడా కన్ఫర్మేషన్ జరిగింది. ఓకే, ఈశ్వరరావు గారు ఈరోజు 9 వరకు అయిపోయి he will give that slip to you. That is must. అది క్లారిటీ వెళ్ళిపోతుంది. బట్ ఇన్ నెక్స్ట్ 1 or 2 days లో కూడా ఏదైనా వస్తే యూ ప్లీజ్ కోఆపరేట్. కొత్తూరు మండలం ఉంది, లేకపోతే మనసా మండలం ఉంది. ఒకసారి వాళ్ళందరినీ అసెంబ్లీ చేయటం, మరి బాబు ఇది ప్రొసీజర్, మీకు ఇంటికంటే ఫ్రీగా ఇస్తున్నాం, పర్చేజ్ అనేదంటే ఆడ కొనుక్కుంటాడు. మీరు చేసేది సర్వీస్ ఛార్జ్ అనేది మీరు ఎలాగో తీసుకుంటారు. ఈ మాత్రం దానికోసం మీరు వితౌట్ బిల్లింగ్ ఇంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. ట్రాక్ వెళ్తుందంటే ట్రాక్ ఖచ్చితంగా సర్వీస్ ఛార్జ్ వస్తుంది, అందులోనే ఉంటుంది ఛార్జ్. దీన్ని మీరు ఒకసారి వాళ్ళకి అర్థమయ్యేందుకు చెప్పి అండ్ యూ మేక్ ఇట్ లీగల్. అర్థమవుతుందా? మండల లెవెల్లో ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే సార్, ఇది చాలా వరకు పబ్లిక్ లోకి వెళ్ళలేదు సార్. ఫ్రీ శాండ్ అనేది పబ్లిక్ లోకి ఒకటి వెళ్ళలేదు ఒకటి సార్. 2 ఏంటి సార్, ఇప్పుడు ఎండిఓ గారు పోలీస్ డిపార్ట్మెంట్ మాది ఒక మెకానిజం లాగా సార్. అంటే ఏం చేయలేదు అన్నది ఒక బ్యాట్ లేదు సార్. ఎందుకంటే సార్ ఇప్పుడు వీళ్ళు ఏ రిసిప్ట్స్ ఇస్తారు, ఏ రిసిప్ట్స్ మీరు విడిచిపెట్టాలి చూసిన తర్వాత ఇది ఆథరైజ్ ఇది అనాథరైజ్ అండి. ఎలాగైనా సరే ఇప్పుడు ఫ్రీ క్యాండిడేట్కి ఒక సెపరేట్ పెట్టి, లేకపోతే ఇప్పుడు ఎనైజర్ 1 ఎనైజర్ 2 ఏదైతే మనకి శాండ్ రీచ్ ఇలాంటి ఏదైతే ఇస్తారో స్పెసిఫై చేసి పలానా రీచ్కి వెళ్ళాలని చెప్పేసి ఇలా చేసి అందరికీ ఒక మీటింగ్ లో కనెక్ట్ పెట్టి క్లారిటీగా అది బ్రీఫింగ్ అది కరెక్ట్. అదే ఆ మీటింగ్ అదే ఇంకేం డౌట్స్ ఉన్నాయో అడగండి, నేను చెప్తాను. అదే సార్, అంటే యాక్చువల్ గా ఆయన ఇన్స్పెక్టర్ గారు చెప్పిన విషయం కరెక్ట్.
అక్కడ ఇది లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ శాండ్ పాలసీ ఏంటి, శాండ్ ఎలాగ ఏ రకంగా మనం ఇవ్వచ్చు, ఎటు నుంచి ఎలాగ వస్తుంది, తర్వాత ఉన్న సెక్రటేరియట్స్ లో దేనికి పర్మిషన్స్ ఉన్నాయి, దేనికి లేవు, దేనికి డౌన్లోడ్ అవుతున్నా దేనికి అవ్వట్లేదు ఎవరికి తెలియదు. ఆఖరికి టోటల్ గా ఏమైందంటే ఇచ్చాపురం మండలంలోని ఇచ్చాపురం నుండి మొత్తం అక్కడ బాతుపురం వరకు 4 మండలాల్లో శాండ్ సప్లై అయిపోయింది. అలాగే గౌరవనీయులైనటువంటి సాయిరాజ్ గారు అండ్ ఆల్సో పిడి గోమా గారు అండ్ ఆల్ ద ఆఫీసర్స్ హియర్, గుడ్ ఈవినింగ్. అండ్ వీ హ్యావ్ ఏ వండర్ఫుల్ రివ్యూ మీటింగ్. అందరూ కూడా ఇక్కడ చాలా చక్కగా అంశాలన్నీ డిస్కస్ చేయడం జరిగింది. I thank you, Minister Sir, for calling me and to attend this meeting. And we have wonderful session, sir. Thank you for that. And this is also the Minister Garu మొట్టమొదటి రివ్యూ మీటింగ్ కూడా. ఇట్లాంటి మరికొన్ని కూడా జరిగితే that will be helpful to ITDA also, sir. We are very proud, sir. Thank you, sir. Thank you. నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మన మంత్రి గారు అప్పలరాజు గారు కండక్ట్ చేసినటువంటి రివ్యూ మీటింగ్ ఏదైతే ఉందో, ఇప్పటి వరకు గత 6 నెలల నుంచి ఎక్కడైతే ల్యాప్సెస్ ఉన్నాయో, ఎక్కడైతే చాలా వరకు చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్నాయో, ఎక్కడైతే అధికారులు కానీ ఒక పక్క మిగిలిన కాంట్రాక్టర్లు కానీ లేకపోతే ఉన్నటువంటి యంత్రాంగం మొత్తం కూడా ఇబ్బంది పడుతుందో, ఆ చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ అన్ని కూడా ఈ రోజుతో పూర్తిగా అవన్నీ ఫిల్ అయ్యి ఈ పెట్టినటువంటి మీటింగ్ చాలా యూస్ఫుల్ మీటింగ్, అంటే ఎక్సలెంట్ మీటింగ్. ఎందుకంటే ఈ కోఆర్డినేషన్ మీటింగ్ కానీ ఇంకొంచెం ముందే కానీ పెట్టుకుంటే ఈ వర్క్స్ అన్ని కూడా ఇంకా తొందరగానే కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉండేది. బట్ ఈ రోజు మన మంత్రి గారు తీసుకున్నటువంటి చొరవ వలన, ఆయన కండక్ట్ చేసినటువంటి మీటింగ్ వలన ఖచ్చితంగా పూర్తి స్థాయిలో నాకైతే రానున్నటువంటి సంవత్సర కాలంలోని పూర్తి స్థాయిలో అన్ని వర్క్స్ కూడా పూర్తిగా కంప్లీట్ అయ్యి ఈ డివిజన్ టెక్కల్ డివిజన్ అయితే ఉన్న శ్రీకాకుళం జిల్లాలో అత్యున్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పి నేను నమ్ముతున్నాను. మరి ఈ మీటింగ్ చాలా చక్కగా జరిగింది. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫీసర్ హూ అటెండెడ్ హియర్. థ్యాంక్ యూ. నేటి ప్రత్యేక రివ్యూ మీటింగ్ కి ప్రత్యేక ఆకర్షణ ఐటీడీఏ పిఓ గారు మొదటిసారి మన నియోజకవర్గానికి వచ్చారు. ఆయన కోవిడ్ టైంలో ఇక్కడికి రావటం, ఆ తర్వాత కోవిడ్ కి సంబంధించి ఎక్స్టెన్సివ్ సర్వీస్ అండ్ దురదృష్టవశాత్తు కోవిడ్ బారిన పడటం, ఆయనే కాదు ఆయన ఎంటైర్ ఫ్యామిలీ కోవిడ్ బారిన పడి అదృష్టవశాత్తు ఎంటైర్ ఫ్యామిలీ గట్టెడ్ ఆఫ్టర్ కోవిడ్. మళ్ళీ ఇప్పుడు చాలా చక్కగా కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ గానే ఆయన డ్యూటీస్ నిర్వహిస్తూ, గతంలో మనకు ఒక చిన్న ట్రెండ్ ఉండేది, నెలకు ఒకసారి ఐటీడీఏ పిఓ గారు మనసా రావటం, గ్రీవెన్స్ డే కండక్ట్ చేయటం. అంటే ఎవ్రీ మండే గ్రీవెన్స్ ఉన్నప్పుడు 1 మండే ఫర్ 1 మంత్ మనసారు గ్రీవెన్స్ కి రావటం ఒక ఆనవాయితీ ఉండేది. దానికి కూడా మళ్ళీ కోవిడ్ వల్ల స్పందనాల్ని ఆపారు కాబట్టి రీస్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ రోజు పర్టికులర్ రివ్యూకి డ్వామా పీడీ గారిని పిలిచాం, అలాగే మైన్స్ ఏడీని పిలిచాం, పంచాయతీరాజ్ డిఈస్, ఆర్డబ్ల్యూఎస్ డిఈస్, ఎంపీడీఓస్, ఆర్డబ్ల్యూఎస్ అండ్ పిఆర్ జేఈస్, మరి అలాగే పలాస ఇచ్చాపురం నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్స్ పిలిచాం. అలాగే మనతో పాటుగా ఎక్స్ఎమ్మెల్యే ఇచ్చాపురం ఇన్ఛార్జ్ సాయిరాజ్ గారు ఉన్నారు. నేటి రివ్యూ ముఖ్య ఉద్దేశం లాస్ట్ ఇయర్ ఎన్ఆర్జిఎస్ వర్క్స్ కి సంబంధించి చాలా ఎక్స్టెన్సివ్ గా వర్క్ చేసినప్పటికీ అగ్రెసివ్ మోడ్ లో వర్క్స్ అన్ని మెటీరియలైజ్ అయ్యే సమయానికి ఎన్నికలు కోడ్ రావడం, వెంటనే కోవిడ్ కోడ్ రావడం వల్ల దెర్ ఆర్ సమ్ డిఫికల్టీస్. దాన్ని ఈసారి ఎలాగైనా ఓవర్కమ్ చేయాలని ముందస్తుగా ఎన్ఆర్జిఎస్ వేస్ట్ కాంపోనెంట్ ఎంత మనం జనరేట్ చేయగలిగాం, మెటీరియల్ కాంపోనెంట్ ఎంత మనం సాధించుకోగలుగుతున్నాం, దీన్ని ఏ రకంగా రూరల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి వర్క్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయగలం అన్నటువంటి అంశాల మీద ముందస్తుగా ఫోకస్ చేయడం కోసం ఈ రోజు
కూర్చోవడం జరిగింది. మరి పీడీ గారు చాలా చక్కగా ప్రెజెంటేషన్ ఇచ్చారు, మనకి బ్రహ్మాండమైనటువంటి డీటెయిల్స్ అన్ని పెట్టారు. దానిలో సెక్రటేరియట్స్ వరకు చాలా చక్కగా టేకప్ చేయడం జరిగింది. ఆర్బీకేస్ అండ్ విలేజ్ హెల్త్ క్లినిక్స్, అలాగే దాంతో పాటుగా కొత్తగా మిల్క్ కలెక్షన్ సెంటర్స్ కూడా వస్తున్నాయండి. దీనికి టేకప్ చేయకపోవడానికి గల వేరియస్ రీజన్స్ ని ఈ రోజు చాలా ఎక్స్టెన్సివ్ గా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. రొటీన్ రివ్యూ మీటింగ్స్ లో జనరల్ గా ఎలా ఉంటుందంటే, ఒక ఉన్నతాధికారి ఆయన చెప్పాలనుకుంటే ఆయన చెప్తాడు, రివ్యూ చేస్తున్నటువంటి ఉన్నతాధికారులైనా లేకపోతే ప్రజాప్రతినిధులైనా వాళ్ళు అడగాల్సినటువంటి 2 విషయాలు అడుగుతారు. దాంతో రివ్యూ మీటింగ్ అనేది మనం కానిచ్చేస్తాం. బట్ ఈరోజు అలా కాకుండా ఛాలెంజెస్, వేరియస్ ఛాలెంజెస్ అట్ ది గ్రౌండ్ లెవెల్ అన్నటువంటి దానికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో పనిచేసే జేఈలు డిఈల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ ఛాలెంజెస్ ఎలా ఓవర్కమ్ చేయాలన్నటువంటి అంశాన్ని ఇక్కడ ఐటీడీఏ పిఓ గారు కానీ పీడీ గారు కానీ చాలా చక్కగా వివరించారు. మరి అలాగే శాండ్ సప్లై గవర్నమెంట్ ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకి నాణ్యమైనటువంటి ఇసుక సులభతరంగా అందాలి, ఫ్రీ ఫ్లో ఆఫ్ శాండ్ ఉండాలి అని ఒక బ్రహ్మాండమైనటువంటి పాలసీని తీసుకొచ్చింది. మరి అలాగే గతంలో చూసుకుంటే రైనీ సీజన్ అనేసరికి అక్కడ శాండ్ దొరకదు. ఎనీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ డికేట్స్ మీరు తీసుకోండి, రైనీ సీజన్ వస్తే వర్క్స్ ఆగిపోయి శాండ్ దొరక్క మనం అనేక సందర్భాల్లో చూసాం. లాస్ట్ ఇయర్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైనీ సీజన్ లో ఉండటం వల్ల లాస్ట్ ఇయర్ ఇసుకకు సంబంధించి తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు కూడా మనం చూసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తుగా మేల్కొని రైనీ సీజన్ లో కూడా ఎలాంటి ఇబ్బంది రాకూడదని చెప్పి డిజైనేటెడ్ పాయింట్స్ దగ్గర శాండ్ స్టాక్ పాయింట్స్ పెట్టి బ్రహ్మాండంగా ఈ వర్షాకాలంలో సైతం ఇసుకను సప్లై చేయగలగడం ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే చెల్లిందని చెప్పి ఈ సందర్భంలో మీకు అందరికి తెలియజేస్తాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ పర్పస్ సొంత ఇల్లు కట్టుకోవడానికి పేదలకు ఎవరికైనా ఉచితంగా శాండ్ ఇవ్వడానికి థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్ నుంచి బులక్ కార్డ్స్ అండ్ ట్రాక్టర్స్ ద్వారా ఫ్రీగా ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దీనిపైన మరింత మనం అవగాహన చేయాల్సిన అవసరం ఉంది ప్రజలకు కానీ, అలాగే వేరియస్ లెవెల్స్ ఆఫ్ అథారిటీస్ కానీ మరింత అవగాహన చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ఈరోజు మైన్స్ ఏరియా అండ్ కన్సర్న్ ఆఫీసర్స్ కూడా పిలిచాం. అంటే శాండ్ సప్లైలో ఎక్కడైనా స్మూత్నెస్ డిస్టర్బ్ అయితే అభివృద్ధి కార్యక్రమాలు ఆలస్యం అయిపోయే అవకాశం ఉంది కనుక నాడు నేడు వర్క్స్ కానీ ఎన్ఆర్జీఎస్ వర్క్స్ కానీ ఎనీ అదర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ డైరెక్ట్లీ రిలేటెడ్ విత్ శాండ్ సప్లై మరి పలాస ఇచ్చాపూర్ నియోజకవర్గాలు ఈ ఇబ్బంది రాకూడదని ఎంచారు. మన 2 రివర్స్ ఉంటాయి, బాగుందా అండ్ మైందుతాను ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ అన్నింటినీ కూడా ఇక్కడికిక్కడే సార్ట్అవుట్ చేయడం చాలా గొప్ప విషయమని. మరి అలాగే ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మొన్నటి వరకు మనకి సాయికాంత్ వర్మ గారు ఉండేవారు, యంగ్ డైనమిక్ ఐటీడీఏ వ్యూ. ఇప్పుడు ఆయన కంటే యంగ్ అండ్ మోర్ డైనమిక్ ఎందుకు అంటున్నానంటే వాట్ ఐ మీన్ మనం ఫిగర్ అండ్ వైటాలిటీ వైల్ స్పీకింగ్ విత్ ఏడీస్ కన్సర్న్ ఇంకోరితో మాట్లాడేప్పుడు టైం బౌండ్ ఆర్డర్స్ అన్నటువంటిది అండ్ ఫర్ ది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను మన ఐటీడీఏ పిఓ గారి ఉన్నటువంటి విగర్ అండ్ వైటాలిటీ రియల్లీ అప్రిషియేట్ సార్. ఖచ్చితంగా మీ ఆధ్వర్యంలో సీతంపేట ఐటీడీఏ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని నేనైతే అనుకుంటున్నాను. మరి మాకున్నటువంటి మండలం మన్సా మండలం ఇచ్చాపురం సంబంధించి బిడ్ ఆఫ్ కంచిల్ అండ్ సోంపేట ఉన్నటువంటి రోడ్లన్నింటినీ మనం ముందస్తుగానే ఆల్ రోడ్స్ ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి అన్ని రోడ్స్ మనం ముందుగానే ఎన్యూమరేట్ చేసి మనం వీ హ్యాడ్ వన్ పాసిబిలిటీ, దీన్ని మీ తరఫున హైజాక్ చేయడానికి ఒక పాసిబిలిటీ ఉంది. మరొక 5 రోజులు 6 రోజుల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ వాటర్ స్కీమ్ భూమి పూజ చేయడానికి
మన నియోజకవర్గం మన ప్రాంతం వస్తారు కనుక ఈలోపు మనం వీటన్నిటిని ఎన్యూమరేషన్ చేసి ఎసిమ్యులేట్ చేసి యూ మేక్ ఇట్ ఎ ఫైల్ అట్లీస్ట్ ఫర్ అవర్ 2 కాన్స్టిట్యుయెన్సీ యూ మేక్ ఇట్ ఎ ఫైల్. లేదు మీ ఐటీడీఎఫ్ అయితే మొత్తం మీరు ఎన్యూమరేట్ చేయండి. ఎందుకంటే మన కేబినెట్ లో కూడా సీఎం గారు చాలా స్పష్టంగా ఐటీడీఏ వర్క్స్ 1% వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పి మనందరికీ చెప్పారు. కాబట్టి ఇది ఒక గొప్ప అవకాశం మనకి. ఆయన వస్తున్నారంటే ఖచ్చితంగా ప్రిన్సిపల్ సెక్రటరీ అందరినీ కూడా మనం పిలుద్దాం. పిలిచి మన పనిని ఇక్కడి నుంచే ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా మనం మా పీడి గారు కూడా రెడీగా ఉన్నారు. అది ఎలాగా ప్యాచ్ అనేది ఆయన హ్యాకింగ్ స్పెషలిస్ట్ ఆయన స్పెషలిస్ట్ ఇన్ హ్యాకింగ్. మీకు ప్యాచ్ ఇప్పించి ఖచ్చితంగా మీ ఆధ్వర్యంలో మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో ఐటీడీఏ సీతంపేట ఇట్ విల్ బి ఫార్ అబోవ్ ఎనీ అదర్ ఐటీడీఎస్ అని నేనైతే గట్టిగా నమ్ముతూ ఇక్కడి నుంచి మీరు నెలకు ఒకసారి ఖచ్చితంగా మా మనసా ప్రాంతాన్ని విజిట్ చేయాలి. ఎందుకంటే ఈ రోజైతే మేము గిరిజనులకి టైం సరిపోకపోవడం వల్ల కమ్యూనికేషన్ ఇవ్వలేదు. గిరిజనుల ఆక్రందనలు దశాబ్దాల తరబడి మనం వింటుండవి. వాటిని పరిష్కరించగలిగేటటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో మనకి ఈ రోజు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి గిరిజనుల అభివృద్ధి అన్న ఎనలేని ప్రేమ. ఖచ్చితంగా గిరిజనులు మనం ఒక స్థాయికి తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం కోసం మీరు ప్రతి నెల ఒకసారి మనసా రావాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, మీరు అలాగే పీడి గారు ఇక్కడే ఉన్నారు. కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి ఇంకా ఈ ఫీల్డ్ అసిస్టెంట్స్ కి సంబంధించి, మరి అలాగే హౌసింగ్ సైట్స్ బిల్స్ కి సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట చెప్పారు, ఏదైనా ఒక బిల్ ఇచ్చే మీరు హోల్డ్ చేసి క్యూసీ ఇంకోటి మీరు ఏదో చేయండి తప్ప ఎక్కడ మీరు ఆపొద్దు. ఐ హోప్ బై టుమారో ఎవ్రీ బిల్ విల్ బి క్లియర్డ్ అవుట్. అండ్ దేర్ ఆర్ సమ్ వేకెన్సీస్ ఇన్ ఫీల్డ్ అసిస్టెంట్. అది జీవో కూడా వచ్చిందన్నారు. మాకు వేకెన్సీస్ పొజిషన్ మాకు ఇస్తే మీరు కూడా వేకెన్సీస్ పొజిషన్ ఫీల్డ్ అసిస్టెంట్స్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఎక్కడెక్కడ ఉన్నారన్నటువంటి తీసుకోండి. మీరు కన్సర్న్ ఎంపీడీఓస్ కి ఇచ్చి క్లియర్ చేయండి. I think with this we can conclude this discussion. Thank you. Thank you.